యుద్ధానికి నువ్వు సై అంటే వద్దనడానికి నేనేవండి. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కబడ్డా. Confused. It's okay. Forget about this. Forget about the past, and right now you are my favorite YouTuber. I watch every day. వీడియో స్టార్ట్ చేసే ముందు మనం చూడే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చూసుకుందాం. చూడే 41 లాక్ సబ్స్క్రైబర్స్, నా అన్వేషణ 21 లాక్ సబ్స్క్రైబర్స్. శివాజీ కాంట్రవర్సీ స్టార్ట్ అయిన తర్వాత శివాజీ సారీ చెప్పారు. అతను చేసిన రాంగ్ లాంగ్వేజ్ కరెక్షన్ కోసం ఈ వీడియోలో చూద్దాం మేము చెప్పరు. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. నాన్ వేషణ ఇచ్చిన రెస్పాన్స్ క్లిప్ చూద్దాం. ఫస్ట్ కరీకాపాటి గారికి, సెకండ్ శివాజీ గారికి. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా ఆగుతున్నాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు, మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. అమ్మాయిని ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఏజూడ్ ఇప్పుడు వరకు ఒక్క వీడియో కూడా చేయలేదు నాన్ వేష్ కి. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో స్ట్రాంగ్ కౌంటర్ రిప్లైస్. యుద్ధానికి నువ్వు సై అంటే వద్దనడానికి నేనేవండి. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కబడ్డా. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది. నిన్నటి వీడియో నేను డౌన్ చేశాను. కుటుంబం గురించి భయపడ్డాను, ఆలోచించాను. మనందరిలో ఉండే భయాలే. మనందరం రాముడు అవడానికి ఆస్పైర్ చేస్తాం, కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఈ భయాల్ని దాటాలి కదా. మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. నువ్వు చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విని. చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది, స్టాలిన్. కుటుంబానికి ఏమైనా అవుతుంది, ముఖ్యంగా అక్కకి ఏదైనా అవుతుంది అని చెప్పి వెళ్ళి క్షమాపణ అడగడానికి లేదా తగ్గడానికి లొంగడానికి ఫిక్స్ అవుతారు చిరంజీవి గారు. ప్రకాష్ రాజ్ గారి ఇంటికి వెళ్తారు, చాలా లోపల కొంచెం మనసుని చంపుకొని సారీ చెప్పడానికి ఫిక్స్ అయిపోయారని మనం అనుకుంటాం. ఆడియన్స్ లా కళ్ళు కొంచెం పెద్దవి చేసి, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా. కాదు కూడదు అనుకుంటే ఓకే, కానీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు, తర్వాత నా కుటుంబం. నేను జనరల్ గా లైక్ కొట్టడం చెప్పను, మీరు కొట్టండి. ఎంత గట్టిగా గుద్దుతారంటే ఈ లైక్ గానీ సబ్స్క్రైబ్ గానీ షేర్ గానీ ఏదైనా మీరు చేయండి. ఇప్పుడు గరికపాటి గారి స్ట్రాంగ్ కౌంటర్ రెస్పాన్స్ చూడండి. నాన్ వేష్ ని డైరెక్ట్లీ రెస్పాన్స్ ఇస్తూ, ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు. వాడు ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. మొహం మీద ఉమ్మేస్తాం, వీధిలోకి ఎలా వచ్చావు, నువ్వు చేసింది ఏంటి అని అడగాలి ఖచ్చితంగా.
లేకపోతే ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, ఏ మచ్చ లేని వాళ్ళ మీద ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, వ్యక్తిత్వాలని ఖూనీ చేసేసేలాగా మనం సహిస్తూ ఉంటాం చక్కగా. ఎందుకంటే మనకెందుకు. అయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు, మొత్తం అంతా హాయిగా శుభ్రంగా పెడుతూనే ఉన్నారు. మొత్తం శత్రుపక్షం వాళ్ళు పారిపోయేలాగే పెడుతున్నారు, అనుమానం వెళ్ళా. సోషల్ మీడియా కామెంటరీలో కూడా మందే పైచి అనుమానం ఏమీ లేదు ఇక్కడ. ధర్మానికి నిలబడతారనే విషయం తెలిసింది మీకు అందరికీ సాధారణంగా నమస్కారం చేస్తున్నా. నాకేం మొహమాటం లేదు. స్పందించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మడమే, ఏది పడితే అది. అలా కట్టుబడినప్పుడే ధర్మం లోకంలో నిలబడు. ఇప్పుడు చూద్దాం నాన్ లేచిన రీసెంట్ వీడియోలో ఏజూబ్ మీ పాయింట్అవుట్ చేస్తూ డైరెక్ట్ కౌంటర్ ఇస్తూ ఏం చెప్పాడో ఈ రీసెంట్ వీడియోలో చూద్దాం. Yeah, hi, good morning everyone. This video to my special and lovely brother and also respected IAS officers and respected IPS officer can also understand highly educated peoples. Okay, come to the point. Why? What happened? Simple. అంతే కదా. మరి నీకే ఎందుకు వార్నింగ్ ఇచ్చాను? వీళ్ళందరినీ వదిలేసి 1000 బత్తాయిలను వదిలేసి నిన్నే ఎందుకు అడిగాను, కెలికాను చెప్పా? బికాస్ నేను ఎవ్రీడే ఐ వాచ్ యువర్ వీడియో. ఎస్, గాడ్ ప్రామిస్. ఎస్, ఐ స్వేర్ ఐ వాచ్ యువర్ వీడియో ఎవ్రీడే. బిఫోర్ ఐ was watch like Vikramaditya and Arun Surya Teja. These both guys are making interesting facts, and that time you are in chillera videos like Idu Vinu, very worst videos you are making, and your brother also making very very worst videos. I don't know how your father allowing these 2 videos. I'm still confused. It's okay, forget about this, forget about the past, and right now you are my favorite YouTuber. I watch every day, because every day I watch every day. So time to watch your video, I open your video, I get shocked. It's me, you talking about myself. Okay, I watch everything, and you say సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి, ఆంజనేయ స్వామి, శక్తి భక్తి వదలను, సనాతన ధర్మాన్ని, హైందవ మతాన్ని, యజ్ఞ యాగాదులు చేసి శత్రువులను నశింపచేసి ఆ శక్తి సామర్థ్యాలు ప్రపంచయాత్రికులు నాన్వేషం మీద ప్రయోగించి అష్టదిగ్బంధనం చేసి 3 చెరువులు సాది జాతకాలను గ్రహాలను మార్చి తారువేసి అష్టదిగ్బంధనం చేసి మంత్రమాయిత్యాలు చేసి ఆయన సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి అన్నీ చేస్తాను అనేసరికి ఐ వాజ్ షాక్. సడన్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పేవాడు, రోజు చూసే వ్యక్తి నా గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ ఐ షాక్, ఆఫ్టర్ ఐ లవ్, దెన్ ఐ వాంట్ టు డిసైడ్ టు ఎడ్యుకేట్ మై ఫేవరెట్ యూట్యూబర్. pero నిన్ను ఎడ్యుకేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది, బికాస్ యు ఆర్ స్మాలర్ గాయ్, రైట్? నువ్వు రీసెంట్గా స్టార్ట్ చేశారు మీరు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది జియో పాలిటిక్స్ 2014. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ జియో పాలిటిక్స్, సోషల్ సైన్స్. ఐ లైక్ ఎడ్యుకేషన్ మ్యాన్, దట్స్ ఇట్. వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ చదివేస్తాను. చాణక్య నీతులు, అర్థశాస్త్రం బుక్ దొరికింది అంటే తెలుగులో అయిపోయింది. అది బుక్కు తెలుగులో ఉండకూడదు, ఇంగ్లీష్లో ఉంటే నేను చదవను, ఇంగ్లీష్లో ఉంటే హిందీలో ఉన్నా నేను చదవను. కానీ పొరపాటున బుక్ తెలుగులో ఉంటే అది అయిపోవాలి. సో అంత బుర్ర నాలో ఉంది, వాడుకున్నోడికి వాడుకున్నంత. నేను ఏ వీడియో ప్రిపరేషన్ ఏమీ లేదు. చాణక్య నీతులు, కౌటిల్యుని అర్థశాస్త్రం అనగానే కౌటిల్యుని గురించి టక్కమని చెప్పేస్తాను. చాట్ జీపీటీ అక్కర్లేదు, ఆల్రెడీ ఇట్స్ ఫీడెడ్ ఇన్ మై బ్రెయిన్. బికాస్ ఐఎమ్ ఏ నాన్ ఆల్కహాలిక్, మై న్యూరన్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, very good, my gut also very good, and also I'm non-smoker, my neurons highly faster than computer. Okay, and also every day I use lot of puzzles. I improve how to improve IQ levels and sense of humor. Okay, so inni చేస్తానన్నమాట నా బుర్ర కోసం. అయితే ఏం చేశాను ఈ బుర్రతో అంటే, భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ని కంప్లీట్లీ షట్ డౌన్ అయింది. దట్స్ బిలాంగ్స్ టు మీ. ఐ కంప్లీట్లీ అనౌన్స్ 6 years పోరాడి ఎవరు ఏంటి అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి క్లాస్ ఉన్నాయా ఏమైనా. ఇప్పుడు వాళ్ళు మీ ఎవరికి తెలియదు, ఇట్స్ బిహైండ్ ద సీన్. అందరు అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి, అందరూ కేసెస్లో ఉన్నారు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ బిగ్ క్రోకడైల్ ఫెస్టివల్. It's not completed like in 1 day or 2 days.
అన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. లాట్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిగ్ హవాలా బ్రాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ సురేష్ రైనా రీసెంట్లీ అరెస్టెడ్. దట్ గాయ్ హ్యావ్ బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఇన్ ఆమ్స్టర్డామ్. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. హవాలా మనీ, గ్యాంబ్లింగ్స్ అంతా. సో ఇదంతా సమూలంగా నాశనం చేసింది ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్. అండ్ కాశ్మీర్లో అటాక్స్ జరుగుతాయని అండ్ 10 days బిఫోర్ మనం చెప్పాం. ఎలా చెప్పామంటే సింపుల్ బెట్టింగ్ యాప్స్ ఫండ్స్ అన్నీ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కంట్రోల్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ఐ సెడ్ సీ మై ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకే, బికాస్ ఐ విజిట్ సోమాలియా, I visit Afghanistan, I visit South Sudan, all terrorist organizations I saw with my eyes. I know everything. What you know only for the Google information, but now I know ground reality of Somalia, I know ground reality of South Sudan, I know ground reality of Somalia land, I know ground reality of the Egypt, I know ground reality of the Israel, I know ground reality of the Jordan. So Arab countries, Ninchi, Qatar, Saudi Arabia, Bahrain, so many Arab countries. What else in Europe? What else in Africa? Everything I visit, I know ground reality. So I know terrorist organizations, how they are working. What is the process? So I will tell them before 10 days. I will intimate to the government, but nobody cares. After that, it's happened. So forget about that. Past is past. Again, coming to the point. Why these 1,000 dogs are barking? I'm a Hindu, I done so many things, but still they're barking. Why? Simple. They are scared. They are understand. This guy turned to the like that. If I flip like this, khalas. They know, they're scared, but they don't know what is fact and reality. And after that, they will understand. Let them do what they want to do, but I will do what I want to do. Okay? And yeah, what is in that video? Simple logic. I need women freedom. Why they don't have freedom in India? Yes, they don't have. Show me the freedom of women in India. Women don't have freedom in India. No man, honestly. Same thing happened in Afghanistan also. It's the last day in Afghanistan when I was there. The Sharia law they follow, like women in completely in a home, women is completely in no college, no school, no education, no gym, no everything the women supposed to be in a home, they said. So అప్పుడు నేను నా గొంతెత్తి తాలిబాన్ అయినా కూడా వాళ్ళని పచ్చి బూతులు తిట్టాను. ఇప్పుడు తాలిబాన్లు మూర్ఖులనే తిట్టిన వారిని నేను ఎందుకు తిట్టాను అంటే నాకు ఆవేశం అనిపించింది. ఎందుకంటే అమ్మాయి ఇంటికి పరిమితం ఏంటి? గుడక వేసుకొని ఇంట్లో ఉండే అమ్మాయి ఏం చేస్తుంది? బయటకు వెళ్తే అభివృద్ధి సాధిస్తుంది, అంతే కదా. ఇప్పుడు గుడక వేసుకొని ఇంట్లో ఉండడం అనేది ఎంత ఏ దేవుడు చెప్పాడు, ఏ చట్టం చెప్పింది? అది నాకు నచ్చక నా గొంతెత్తే తాలిబాన్ గడ్డ మీద తిట్టాను. ఎందుకు తిట్టాను అని చెప్పనా? ఒకవేళ నేను చచ్చిపోతే ఆ ఇష్యూ పెద్దదవుతుంది. ఈ పర్సన్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను కాబట్టి కింద కమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది అని చెప్పి నేను చేశాను. దట్స్ ఇన్ ద లాస్ట్ డే. ఐ నో మై గేమ్ బికాస్ ఐ ప్లే చెస్ వెరీ వెల్. చదరంగం బాగా ఆడతాను. ఎత్తుకి పై ఎత్తు ముందే వేసి ఉంచేస్తాను. నేను ఆల్రెడీ టార్గెట్ని హిట్ చేసి వదిలేస్తాను. వీళ్ళందరూ ఇటు తిరిగి టార్గెట్కి వచ్చేసరికి ఆల్రెడీ ఐ రీచ్ టార్గెట్ లాంగ్ టైమ్ ఇగో. అది దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద తాలిబాన్. సో now same thing happens in Telugu states and some batais and political game they started. Women supposed to be wear sari. Yeah, it's good. My mother wears sari. But before you telling you wear panchakattu, you wear panchakattu? No. First of all, you wear panchakattu, then you tell to women wear a sari. You not wear panchakattu and you coming like with half pants and t-shirts and you come like full pant and then you telling to the woman wear a sari. Why? What is the problem, man? Who are you? Simple. Who are you? You have any right? And woman? No. This is the problem. So when I explain about this story, I use little word. What I explain, I will tell you. త్రేతాయుగంలో సీతాదేవిని
తెలుగు ఎవరికైనా రాకపోతే సంస్కృత గ్రాంధిక పదాలని ఒక పంతులు గారికి చూపించి నేను చెప్పింది తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. త్రేతాయుగంలో సీతాదేవిని రావణాసుడు అపహరించకపోయి చావు బ్రతుకుల్లో కొట్టుముట్టాడుతూ రాముని చేతులు చంపబడ్డాడు వాల్మీకి సహాయంతో అని చెప్పాను. అది నీకు అర్థం అవ్వలేదు. తర్వాత ఏం చెప్పాను, ద్వాపరయుగంలో ద్రౌపదీదేవిని కీచకుడు సైంధవుడు బలాత్కారాలు అత్యాచారాలు చేయబోయే ప్రయత్నించి చచ్చిపోయారు భీముడి చేతిలో అని చెప్పాను. అది నీకు అర్థం అవ్వలేదు. కానీ ఈ కలియుగంలో 60,000 మంది ఈ 2 సంవత్సరాల్లో ఇన్ 2 years 60,000 రేపులు చేసిన వాడు బిర్యానీలు తినుకుంటూ కోకోకోలాలో తాగుకుంటూ పైన మళ్ళీ తిరుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పాను. కానీ ఇదేం వదలకుండా రాముని తోక పేరువారింటిట్లయే అంటే రాముని తోక అంతే, రాముని తోక ఇటు ముందు అటు ముందు వదిలేసి రాముని తోక పట్టుకున్నారు. ఓకే, మీరు పట్టుకున్నారు, మీ టమాటాలకి ఉల్లిపాయలకి బత్తాయిలు ఆడుకున్నారు. ఓకే, ఫర్ దాట్ ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. నేను నా అంబిషన్ గాళ్ళు నెవర్ ఎంకరేజ్. ఐ లైక్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నా అంబిషన్ గాళ్ళు ఉంటేటి పోతేటి, దేశానికి ఏం ఉపయోగం నా అంబిషన్ గాల వల్ల. అందుకే నేను ఎవరు, ఈవెన్ మై బ్రదర్ ఆల్సో నా అంబిషన్, ఐ నెవర్ ఎంకరేజ్ హిమ్, ఐ డోంట్ లైక్ హిమ్. అది నా తమ్ముండే నేను ఖాతరు చేయను. నా అంబిషన్ అంటే ఎవరు నాకు నచ్చదు. బిషనాగాళ్ళే నాకు ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐ లైక్ ఇట్. నా అంబిషనాగాల వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదని నేను నమ్ముతాను. ఓకే, ఇది మ్యాటర్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మై ఎజెండా ఇది ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ డోంట్ కేర్ వాట్ ఈస్ బిహైండ్ వాట్ ఈస్ వాట్. ఓకే, అయితే వీళ్ళంతా ఈ నాంబిషన్ వాళ్ళంతా నమ్మేసి సీతాదేవిని నేను ఎందుకు తిడతాను? సబ్స్క్రైబర్లని దేవుళ్ళు అంటాను, ఫాలోవర్స్ని దేవుళ్ళు అన్నాను. నేను సీతాదేవిని ఎందుకు తిడతాను? తిట్టానని అబద్ధ ప్రచారం చేసి ఉల్లిపాయలు టమాటాలు అని ఓకే, లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు డూ, ఐ నో రైట్. ఎలా తిడతాను? ఓకే, ఇన్స్టెంట్గా ఐ సే సారీ, ఐ సెడ్ అండ్ దట్ వీడియో ఒక చిన్న మాట తప్పు దొర్లింది, నేను క్షమాపణ కోరుకుంటున్నానని 10 సార్లు క్షమాపణ అడిగి వీడియోలు చేస్తే దే సెడ్ ఐఎమ్ నాట్, దే నాట్ యాక్సెప్టింగ్. దే నాట్ యాక్సెప్టింగ్ మీన్స్ వాట్ ఐ డూ? ఐ సే సారీ బికాస్ దిస్ ఈస్ ద ప్రాపర్, బట్ I explain everything, but they not understand. Okay, that is not my problem. But everyone wants to me drag. First of all, I will tell you, I don't respect my followers. I don't respect my subscribers. Always because I never ask follow my channel. I never ask follow, subscribe my channel. I don't like it. I like content only. I don't like money. I don't like followers. I don't like fame. I don't like anything. I like peace. I want to tell something. If you like it, watch. If you don't like it, go. Who hold you to watch my video? Claps, right? Okay, try to understand my problem, and next time don't do, brother. If you have any doubt, ask me. I will explain you any country geopolitics in phone. I explain nicely, and you can make video because you explain about the Ukraine. I've been in Ukraine 30 days. I know what is behind, why Russia attacks always in Ukraine, why Ukraine don't like Russia. I know because I'm there, no? I know. But you don't know that ground reality. But I know only. If I say that one, Indian people not like. Okay, forget about that, ground reality. And there are, recently I visit, no? I know everything. When I'm there, like $1 is like 9 lakh riyals. Now is 14. I know because I'm there, no? I know the Persian law, I know the Islamic law and Shia law. So both people are fighting each other. So see, ground realities are different, man. So that's why please ask, don't hesitate. Whenever you want any information about any country, just ask. I give you free videos and everything. You can use my channel, whatever you want. Okay. And coming to the point, copyright. Anyone in the world, they can use my videos. I'm so proud and so happy because I don't like 6 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోదాం అనుకున్నాను. అలాంటిది జన్మ ఎంత ఫేమ్ వచ్చేసరికి నేను అసలు నా ఆనంద కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్ నాకు చాలా ఎక్కువ అనమాట. ఈవెన్ లైక్ మోర్ దెన్ డాగ్ ఎంత వచ్చింది. సో వాళ్ళకి ఏదైనా చేయాలి, ఈ జన్మ వాళ్ళకి అంకితం చేయాలని. సో ఫార్ ఐ డొనేట్ like 80 lakhs rupees with proofs I have.
and I'm a taxpayer. No need to pay tax, but I pay taxpayer. And I pay so many good things, man. I do so many hundreds of good things. And small, little, it's not mistake. It is not blender, but small thing that drag, but it's okay. I like it. I want to decrease my followers. I want to decrease my subscribers. I like it. Nobody understand because, like for example, you have like 5 million or 4 million, 40 lakhs people you have because of giveaway, free giveaways you have. But people watching 200,000, 300,000. No, it's not fair. So that's why I need more, like even if 10 followers and 10 subscribers, I'm so happy. Yeah, it's true. Okay, see you next video. Please, before you make video on me, just ask me, okay? Because I follow your channel, no? All the best your life and all the best your career. Okay, bye. Wow.